హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మరి ఈరోజు అయితే నిన్న కర్ర అన్ని రెడీ చేసుకుని బాక్స్ సంబంధించిన అన్ని రెడీ చేసామండి. ఇప్పుడైతే పొద్దున్న రాగానే ఇంకా అయితే దిగేస్తున్నాం అనమాట. బాక్స్ ఇవ్వండి, మొత్తం టేక్ అనమాట. ఇది మనకి లోపలికి వచ్చేసరికి ఇది 2 అడుగులు అండి లోతు. బార్ వచ్చేసరికి 7 అడుగులు అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ 2 బాక్సులు వస్తాయి. ఇదైతే ఈ లోపల అయితే బీరువాకి సంబంధించింది. ఎదరు 2 డోర్లు పెడతాం. ఇక్కడ వచ్చేసరికి అరలేస్తాం అనమాట. ఇదో బాక్స్ అనమాట. ఇదిగోండి ఇది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా మనం చెక్కలు కొట్టాలి. వెనకమాల డమ్మీ చెక్కలు కొట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ అవతల బెడ్రూమ్ లో కూడా మనం చేస్తాం అనమాట. ఇది ఇదిగోండి, ఇక్కడ ఈ గదిలో అయితే ఇది ఒక బాక్స్, అదో బాక్స్ అయితే చేసాము. తర్వాత పైన ఏంటనేది ఆ గ్యాప్ లో ఇది నిలబెట్టేసిన తర్వాత అప్పుడు పైన ఏంటనేది ప్లాన్ చేసి చేస్తాము. అలాగే ఇది కూడా అండి, ఈ గదిలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇది వచ్చేసరికి ఇది కూడా బాక్స్ దిగేస్తాం అనమాట. ఇప్పుడైతే ఈ గోడ సైడ్ ఈ డమ్మీ చెక్కలు ఇవి అయితే ఇప్పుడు కట్ చేసి మనం ఇవి అయితే వేస్తున్నాము. ఈ బాక్స్ వచ్చేసరికి మనకి ఇది కూడా వెడల్పు వచ్చేసరికి 5.5 ఉంటుంది. హైట్ వచ్చేసరికి 7 అడుగులు, లోతు వచ్చి 24 అంగుళాలు. ఆ ప్లేస్ లో వస్తుంది అనమాట. ఆ గోడ నుంచి ఈ గుమ్మం వరకు అయితే మనం పెట్టాం అనమాట. ఆ పైన కూడా చెయ్యాలి. ఈ బాక్స్ నిలబెట్టేస్తే ఇంకా అప్పుడు విడివిడిగా చేసుకోవాలి. బాక్సులు మొత్తం కలిపి చేయాలంటే బాక్స్ అసలు ఎగన కూడా లెగదు. ఎందుకంటే కర్ర కాబట్టి బరువు ఎక్కువ అయిపోద్ది అనమాట. కబోర్డ్ అనేది చాలా బరువు వస్తుంది. ఇప్పుడు ఇదైతే మాత్రం ఇలాగ అన్ని చెక్కలు కూడా మొత్తం అన్ని డమ్మీ చెక్కలు కూడా టేకే వాడమన్నారు. టేకేస్తున్నాము. బ్యాక్ సైడ్ గోడ పక్క వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఈ పేసింగ్ అయితే మనకి ఇప్పుడైతే ఇవన్నీ సైజుల వారు కట్ చేసుకొని మనం డమ్మీలు చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ గదిలో వచ్చేసరికి దీనికి కూడా చెక్కలు డమ్మీ చేయాలి. ఆ బాక్స్ కూడా డమ్మీలు చేసుకొని అప్పుడు మనం గోడకి ఫైనల్ గా బిగిస్తాం అనమాట. ఇదండి ఈరోజు అయితే మనం బాక్సులు తయారు చేసి ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఏం కలపలేదుగా బాక్స్ ని, ఎందుకంటే మళ్ళీ అయ్యి మూలలో వస్తాయి. చూసుకో జాగ్రత్త. వైర్ పెట్టి పెడతాడు. ఇకైతే మొత్తం 3 బాక్సులకి అయితే వెనకమాల చెక్క కూడా కొట్టేసామండి. బ్యాక్గ్రౌండ్ చెక్క ఇది వెనకమాల బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనకి ఇంకా ఈ లోపల ఏంటంటే అరలు అయితే వేసుకోవాలండి. మనం అరలో మనకి ఏ సైజు కావాలో చూసుకొని ఇదైతే వేసుకోవాలి. ఇదో బాక్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనం ఈ బీరువా అనేది మనకి బయటకు కనపడకూడదని చెప్పి దీనికి ఒక బాక్స్ చేసాం. ఇదిగోండి, ఈ బాక్స్ లో అయితే మనకి బీరువా అనేది వెళ్ళిపోద్ది. ఎదరు 2 తలుపులు పెడతాము. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ టేక్ వుడ్ చెక్క అయితే వాడారు, వేసాం అనమాట. ఇప్పుడైతే మనం బిగించే ముందు మనం ఏం చేస్తామంటే ఈ గోడ సైడ్ వెళ్ళే వైపు చెదలాయలు అయితే వేస్తున్నామండి. చెదలాయలు వేసి వుడ్ ఫ్రేమర్ వేసుకుంటే కొద్దిగా చెదలకి సెక్యూరిటీ అనేది ఉంటది అనమాట. అయితే ఇప్పుడైతే మనం అయితే 3 బాక్సులకి కొట్టేసాము. ఇప్పుడైతే ఆ పైన కబోర్డులు ఏంటి చేయాలా ఏంటి, ఈ సీలింగ్ అయితే కొద్దిగా లోపలికి ఉంది. అదే ఓనర్ గారు వస్తే అడిగి మనం ఆ పైన బాక్సులు అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇదొకటి అయితే మనకు వర్క్ ఉంది. ఇప్పుడైతే మనం అయితే ఆల్రెడీ నేను పవన్తో చదలాయిలు అయితే వేపిస్తున్నాను. ఇదిగోండి, వైట్ వుడ్ ప్రేమర్ తెచ్చాం. వుడ్ ప్రేమర్లో టర్మినేటర్ కలిపాం అనమాట. ఇదిగోండి, ఈ టర్మినేటర్ అయితే వాడాము. ఇదైతే వేసి 2 మిక్స్ చేసి వేస్తున్నాం అనమాట. మామూలు ప్లెయిన్ గానే వేసుకోవచ్చు. ఏంటంటే కొద్దిగా కలర్ ఎక్కిస్తే కలర్ అన్నా కనపడిద్దని ఇంకా కలర్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట. ఇదైతే బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా సోమవారం అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. చేస్తే ఇంకా సోమవారం కానీ మంగళవారం కానీ ఫిట్టింగ్ అయితే చేస్తాము. ఈ పై బాక్సులు కూడా తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడైతే సగం వరకు అయితే చేసాం అనమాట. కర్ర కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది మనకి. కర్ర కూడా ఇంకా పై బాక్సులకే ఉంటుంది కర్ర. పై బాక్సులకి ఎదర డోర్లు కర్ర అయితే ఇది అనమాట. డోర్లు అయితే మనం తయారు చేసుకోవాలి. ఇంకైతే ఇదైతే చెదలాయిలు అయితే వేసాడండి. కింద బాటం, ఈ బ్యాక్ సైడ్, ఇది గోడ సైడ్ అనమాట. ఈ 3 సైడ్లు మనం వేయించాం. అంటే మళ్ళీ సెక్యూరిటీ కోసం అయితే వేయించేసాం అనమాట. ఎందుకంటే మొత్తం టేక్ కర్ర కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడకూడదని చెప్పి మనం ముందుగానే వేసేస్తున్నాం అనమాట చెదలాయిలు అయితే. ఇప్పుడైతే పవన్ అయితే ఇంకా అటుపక్క వచ్చాడు. ఇంకా దానికి కూడా మనం ఇది కూడా అంతే సేమ్. ఇటు వచ్చేసరికి బ్యాక్ సైడ్
అటు పక్క గోడ సైడ్, ఇటు పక్క అనమాట గోడ సైడ్. ఇటు వచ్చేసరికి కింద బాటం. ఈ 3 భాగాలు వేసేస్తే దీనికి కూడా లేపేయచ్చు. తర్వాత ఇటు వచ్చేసరికి ఈ బాక్స్ వచ్చేసరికి ఓన్లీ బ్యాక్ సైడ్ ఒకటి అయితే సరిపోద్ది. ఇక అదొకటి అయితే వేయించాలి. ఇదండి ఇంక ఈరోజు అయితే ఈ బాక్సుల వర్క్ అయితే మనం చేసాము. ఇంకా ఫిట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఫిట్టింగ్ అయితే మనకి సోమవారం కానీ మంగళవారం కానీ అయితే మనం ఫిట్టింగ్ అయితే బిగించేస్తాం అనమాట. బిగించేసిన తర్వాత ఆ పైన ఏం చేయాలనేది పై బాక్సులు కూడా చేయాలి. అవి కూడా చేసిన తర్వాత అప్పుడు మనం డోర్లోకి వెళ్తాం. ఇక రేపు వారం అంతా మనకి ఈ బాక్సులు, ఈ ఫిట్టింగ్, ఈ డోర్లు తయారు చేసుకోవడమే సరిపోద్దండి. ఇక ఈ వర్క్ అయితే ఫుల్ మామూలుగా అయితే టేక్ అయితే వాడుతున్నాం. మళ్ళీ పాలిష్ వర్క్ కూడా ఉంది. పాలిష్ వర్క్ అయితే పెద్ద వర్కే ఉంటుంది. పాలిష్ కూడా చాలా నీట్గా బాగా వేయాలి. ఎందుకంటే మొత్తం టేకర్ కాబట్టి మంచి మేసిన్ తీసుకుంటే బాగా నీట్గా చేస్తారు. ఇదండి మనకి ఈరోజు అయితే వర్క్ అయితే మనకి సత్యనారాయణపురంలో ఈరోజు అయితే ఇంతవరకు అయితే మనం చేసాము. ఇదండి వీడియో. మరి ఈ వీడియో కనుక మీరు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.